నాగాలాండ్లో డిసెంబర్లో జరిగే హార్న్బిల్ ఫెస్టివల్ను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రావాలని ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి టిమ్జన్ ఇన్మా కోరారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో సుచిర్ ఇండియా, శ్రేయస్ మీడియాలు సంయుక్తంగా నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు తెలంగాణ రాష్ట్ర టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ టూరిజం మంత్రి టిమ్జన్ ఇన్మా, సుచిర్ ఇండియా ఎండి కిరణ్ తదితరులు పాల్గొని హార్న్బిల్ ఫెస్టివల్ బ్రోచర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ ఫెస్టివల్ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అన్నారు. నాగాలాండ్తో పాటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల విభిన్న సంస్కృతులను ఈ ఫెస్ట్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో బాటిల్ ఆఫ్ ది బ్యాండ్ కాంటెస్ట్ను నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి 4 మిలియన్ల ప్రైజ్ మనీని అందజేస్తున్నామని ప్రకటించారు. From the country and from 18 and is the curtain raiser. నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది డిసెంబర్ 1 నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా మ్యూజిక్ వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సో సుచిర్ ఇండియా అనేటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒక్కటే నాగాలాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి.